వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు మా డార్జిలింగ్ టూర్లో డే 4. ఇప్పుడు మేము సాయంత్రం టీ కాఫీలు ఇక్కడ వ్యూ అది చాలా బాగుంది. ఇక్కడ చాలా రకాల బర్డ్స్, స్వాన్స్ అవి ఉన్నాయి. పదండి చూద్దాం. ఇక్కడ గ్రీనరీ అయితే చాలా సూపర్. ఇదిగోండి స్వాన్స్, బాతులు అంటారు. ఇదిగో ఇక్కడ బర్డ్స్ అవి ఉన్నాయి. ఒక కాక్టైల్ ఉంది, లవ్ బర్డ్స్ ఉన్నాయి. ఇదిగోండి ఈ బర్డ్స్ని ఏమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూసుకోవచ్చు ఇక్కడ గ్రీనరీ, ఈ జంతువులు ఇవి చాలా బాగున్నాయి. ఇక్కడ వాక్కాయలు అవి కూడా ఉన్నాయి చూడండి. అందరూ ఇక్కడ ఉన్న పళ్ళు పువ్వులన్నీ కోసేసుకుంటున్నారు. పళ్ళు ఏమో కోసుకుని తినేస్తున్నారు. ఇక్కడ ఉయ్యాల, సీసా, గేమ్స్ అవి చాలా ఉన్నాయి. చూడండి ఇక్కడ గ్రీనరీ అయితే చాలా బాగుంది. చూడండి ఇక్కడ రకరకాలన్నీ కోసేసుకుంటున్నారు. మేడం గారు పువ్వులు, స్టార్ ఫ్రూట్లు కోసుకుంటున్నారు. చూడండి ఇప్పుడు మీకు స్టార్ ఫ్రూట్స్ అవి చూపిస్తాను. అదిగో చూడండి, ఇదిగో స్టార్ ఫ్రూట్స్. వీటిని స్టార్ ఫ్రూట్స్ అంటారు. చాలా బాగున్నాయి అంట టేస్ట్. చూడండి అక్కడ చూడండి, శాస్త్రవేత్తలకు జాజికాయ ఏదో దొరికింది. ఇదిగోండి ఈయనొక శాస్త్రవేత్త, ఈయనొక శాస్త్రవేత్త. అదిగో చూడండి ఈయనకి ఎక్స్ట్రా గుడ్లు ఆడాయి. ఇదిగో చూడండి వీటిని జాజికాయలు అంటారంట. జాజికాయ కాదంటున్నారు. ఈవిడ ఒక పెద్ద శాస్త్రవేత్త, ఈయన ఒక పెద్ద శాస్త్రవేత్త. ఇద్దరికి మధ్యలో ఇప్పుడు గొడవ అవుతుంది, జాజికాయలు కాదని. వీటిని అడవి మామిడి అంటారంట. ఒక శాస్త్రవేత్త చెప్పారు, ప్రూఫ్ తో ఇక్కడ పోతుంది. అందుకని చెప్పి ఈ శాస్త్రవేత్త ఓడిపోయారు. చూడండి ఇక్కడ గూగుల్ అవి ఓపెన్ చేసి చూస్తున్నారు. వీటిని అడవి మామిడికాయలు అంటారంట. ఇక్కడ పూత ప్రూఫ్ కింద ఉంది. ఈ శాస్త్రవేత్త ఓడిపోయేలా ఉన్నారు, ఈ శాస్త్రవేత్త గెలిచేలా ఉన్నారు. నడండి గూగుల్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఏదో వచ్చింది, ఈ శాస్త్రవేత్తకి ఏదో దొరికింది. ఇక్కడ ఇంకో కాయ ఏదో దొరికింది. దీన్ని కాకి దొండకాయ అంటారంట. చూడండి ఈ శాస్త్రవేత్త గెలిచారనుకుంటా. ఈ శాస్త్రవేత్త ఓడిపోయారని అందరూ అనుకుంటున్నారు. శాస్త్రవేత్త పిఠాపురం గురూజీ గారు టీ తాగుతూ వస్తున్నారు ఆస్వాదిస్తూ. టీ కప్పులు చూడండి ఎలాగున్నాయో, మట్టి కప్పులు. ఏ శాస్త్రవేత్త గెలిచారో చూద్దాం రండి. ఏమండి ఒకసారి చెయ్యడ్డు తీస్తారా? దీన్ని అడవి మామిడి అంటారంట. ఒకసారి ఈ శాస్త్రవేత్త గెలిచేశారు. ఇది గూగుల్లో తీసిందే. ఈ శాస్త్రవేత్త గెలిచేశారు, ఈ శాస్త్రవేత్త ఓడిపోయారు. ఎస్ అక్కడ ఇంకా రెండు శాస్త్రవేత్తలకి గొడవ జరుగుతోంది. ఇంట్లో ఉంది, ఈవిడేమో ఇంట్లో ఉందంటున్నారు. అదిగో ఇంటి దగ్గర చూశానంటున్నారు.
బంగ్లాదేశ్నే మమ్మారా. ఇప్పటిదాకా మట్టి కప్పులు చూసి ఇప్పుడు ప్లాస్టిక్ కప్పుల్లోకి వచ్చేసాము. ఇదిగోండి ఇంకో మట్టి కప్పు వచ్చింది. ఈ కోతిగడు బాగున్నాడంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగోపోయినా చేయండి, పర్లేదు. చూడండి ఇక్కడ ఏదో ఉడత కూడా ఉంది. ఇది బాగున్నా సరే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగోపోయినా పర్లేదు, చేయొచ్చు. ఇదిగోండి ఎవరో కాఫీ అని వస్తున్నారు. అది కాఫీ అంట. కాఫీ కావాలంట. చూడండి ఈ బోతులు ఎంత దగ్గరికి వెళ్ళినా అవి అక్కడే ఉంటున్నాయి. అలా స్లోగా నడుస్తున్నాయి. నడండి మనం కూడా ఫాలో అవుదాం. ఈ తొప్పల్లోకి మనం వెళ్ళాము, ఎక్కడేం కూర్చుకుంటాయో తెలీదు కాబట్టి ఇటు పక్క నుంచి వచ్చి చూద్దాం. ఇదిగోండి కెమెరాకు లుక్ ఇస్తున్నాయి. స్టైల్ ఇవ్వండి. పోజ్ రెడీ. అంతే అంతే అరవండి. చూడండి రెండు అరుస్తున్నాయి మీకోసం కష్టపడి అరుస్తున్నాయి. వీటి కష్టానికి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మరి అది కూడా మళ్ళీ అరుస్తున్నాయి. ఆకులు అవి తింటున్నాయి. ఇవి ఆ లవ్ బర్డ్స్ రెండు ముచ్చట్లు పెట్టుకుంటున్నాయి, వైట్ అండ్ బ్లూ. కాక్టైల్ పాపం బాధపడుతుంది ఎవరు లేరని దానికి. దీంట్లోనేమో ఆరెంజ్ కలర్ది ఉంది కదా, మీకు ఆరెంజ్ కలర్ది కనిపించే ఉంటుంది హెడ్ అటు కొండ మీదది. ఆరెంజ్ కలర్ది ఫీమేల్, అది గుడ్లు పెట్టిందనమాట. నడండి ఇప్పుడు ఎండ ఎలా ఉందో చూద్దాం. ఎండలో కాలు పెడదాం. ఎండలో కాలు పెట్టేసాము. ఎండ అయితే చాలా దారుణంగా ఉంది. ఇక్కడ ఉంటే ట్యాన్ అయిపోతాం కాబట్టి ఇంకెళ్ళిపోదాం. ఈరోజు మేము సిలిగురి వెళ్తున్నాము. ఇక్కడ ఒక్కో డస్ట్బిన్ ఒకలాగా ఉన్నాయి. ఈ హంసలు కడుపు బాగా పెద్దదనుకుంటా, మేము ఫుల్గా తింటూనే ఉన్నాయి. నడండి మనకు గెలిచిన శాస్త్రవేత్తల్ని ఓడిపోయిన శాస్త్రవేత్తల్ని ఒకసారి పలకరించి వద్దాము. ఓకే ఫ్రెండ్స్, మన శాస్త్రవేత్తలు మనకి పలకరించడానికి పర్మిషన్ లేదని చెప్పేశారు. అందుకని మనం తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నాము.